తులారాశి వారికి ఆర్థిక లావాదేవీల్లో ఈరోజు కొంతవరకు ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. బాధ్యతలు కూడా మరింతగా పెరుగుతాయి. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు చేజారుతాయి. పుణ్యక్షేత్రాలు కూడా ఈరోజు ఈ రాశి వారు సందర్శిస్తారు. వాహనాల విషయంలో నిర్లక్ష్యం వహించడం ఏమాత్రం కూడా మంచిది కాదని చెప్పవచ్చు. ఆరోగ్యం కూడా మందగిస్తుంది. వ్యాపారస్తుల వారికి వ్యాపార లావాదేవీలు నిరాశజనకంగా సాగుతాయి. ఉద్యోగస్తుల వారికి ఉద్యోగాల్లో స్థానచలన సూచనలు. పారిశ్రామిక సాంకేతిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ కళాకారులు అంచనాలు తప్పడం వల్ల కొంత ఇబ్బంది పడతారు. విద్యార్థులకు కూడా ఈరోజు ప్రోత్సాహం అంతగా లభించదు. మహిళలకు మానసిక శాంతి అధికమవుతుంది. తులారాశి వారికి ఈ వాడ కలిసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారి ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని తెలుసుకుంటారు. ప్రతిభా పాఠవాలకు తగిన గుర్తింపు ప్రోత్సాహం కూడా లభిస్తుంది. సంఘంలో విశేష గౌరవం కూడా దక్కుతుంది. పరపతి మరింతగా పెరుగుతుంది. జీవితాశయం కూడా వీరికి నెరవేరుతుంది. వాహనాలు స్థలాలు కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారి కోరిక నెరవేరే అవకాశం ఉంది. స్నేహితులతోటి సంబంధ బాంధవ్యాలు మరింతగా మెరుగుపడతాయి. వీరి శ్రమ కూడా ఫలిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు ఉత్సాహంగా ఉల్లాసంగా లాభాల దిశలో ముందుకు సాగుతాయి. ఉద్యోగస్తుల వరకు అనుకోకుండా మంచి హోదాలు కూడా లభిస్తాయి. పారిశ్రామికవేత్తలు నూతన సంస్థల ఏర్పాట్లో ఈరోజు అనుకూలతను సాధిస్తారు. సినీ టీవీ కళాకారులు సంతోషకరమైన విషయాలు కొన్ని తెలుసుకుంటారు. విద్యార్థులకు కూడా మంచి విద్యావకాశాలు లభిస్తాయి. మహిళలు శుభవర్తమానాలు అందుకుంటారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈ వాడ కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారి ప్రతి ఒక్కరు కూడా శ్రీ దత్తాత్రేయ స్వామివారిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి రావాల్సిన బాకీలు సకాలంలో అందక ఈరోజు ఇబ్బంది పడతారు. నూతన రుణ ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తారు. ఇంటా బయట కూడా వీరికి ఒత్తిళ్లు ఎదురవుతాయి. ఆలోచనలు ఏవి కూడా ధనురాశి వారికి స్థిరంగా ఉండవు. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు చేజారుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార విస్తరణలు ఆటంకాలు అవరోధాలు అధికంగా ఎదురవుతాయి. ఉద్యోగ వర్గాల వారు అదనపు పని భారంతో సతమతమవుతారు. పారిశ్రామిక వైద్య రంగాల వారు ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపడరాదు. సినీ కళాకారులకు అవకాశాలు అంతగా లభించవు. విద్యార్థులు అవకాశాల ఎంపికలు తొందరపాటు ఏమాత్రం కూడా విద్యార్థులకు మంచిది కాదని చెప్పవచ్చు. మహిళలకు కూడా మానసిక శాంతి అధికమవుతుంది. ధనురాశి వారికి ఈ వాడ కలిసి వచ్చే రంగు కాఫీ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ నరసింహస్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఈరోజు నూతన పనులను ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం మరింతగా పెరుగుతుంది. సన్నిధులతోటి ఈరోజు వీరు ఆనందంగా గడుపుతారు. పలుకుబడి కలిగిన వారితోటి పరిచయాలు కూడా ఏర్పడతాయి. చిన్ననాటి సంఘటనలు కూడా వీరికి గుర్తుకు వస్తాయి. ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి. భవిష్యత్తుపై నూతన ఆశలు కూడా చిగురిస్తాయి. ఆలయాలు ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు ఉల్లాసంగా ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత స్థితి కలుగుతుంది. పారిశ్రామిక వర్గాల వారికి కూడా ఉత్సాహవంతంగానే ఈరోజు గడుస్తుంది. సినీ కళాకారులకు కొత్త అవకాశాలు దగ్గరకు వస్తాయి. విద్యార్థులు కోరుకున్న కోర్సుల్లో ప్రవేశం లభించడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలకు కుటుంబంలో గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు ఉండదని చెప్పవచ్చు. ఇక మకర రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.